అన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పార్థసారథి గారు, ప్రజలు వైద్యమే కావాలంటున్నా పార్టీలు మాత్రం చాలా పథకాలు ఇస్తున్నాయి. ఆ పథకాలు బడ్జెట్కు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు గుదిబండగా మారుతున్నాయి. సో ఎటువంటి మార్పు రావాలంటారు, ఏం చేయాలంటారు? చాలా మంచి డిబేట్ ఇది. గతంలో కూడా ఒకసారి దాని విషయాల్లో మాట్లాడారు. లెట్ us ఎక్స్ప్లోర్. ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఉచితాలు ఇవ్వమని చెప్పలేము కాబట్టి ఇంతకుముందే మన సోదరుడు చెప్పినట్టుగా ఒక ప్రైవేట్ ఫీల్ కావాలని చెప్పి ఖచ్చితంగా దాన్ని తీసుకురావాలని. రెండవది మేధావులు కానివ్వండి, మీడియా కానివ్వండి, దీనికి సంబంధించి అనేక రకాలైన చర్చలు. ఎవరెవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు? హలో, ప్లీజ్ కంటిన్యూ. ప్రజలందరూ ఖచ్చితంగా ఇప్పుడు మీడియా కానివ్వండి, ఇప్పుడు అనేక రకాల సోషల్ మీడియాలో మనం పెడుతున్నాం. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ద్వారా ఒక పార్టీనే పుట్టింది. ఆ పార్టీ ఎంతమంది లేదు. రైట్. మొత్తంగా ఆల్ ఫ్రీ అంటే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలేమో ఉచిత పథకాలు ఇస్తూ ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్రానికైనా సంక్షేమం, అభివృద్ధి అనేది సమపాళ్లలో ముందుకు సాగితేనే ఆ రాష్ట్రాల భవితవ్యం బాగుంటుంది, ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అప్పుడు దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కానీ కొంతమంది సంపన్నులకే ఇక్కడ వనరులన్నీ కూడా వారి చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నాయనేది మరొక వర్షన్ మనకి వినిపిస్తుంది. ఆ వనరులు రేపు విదేశీయుల చేతులకు కూడా వెళ్లే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తుంది. సో దీనిపై ఏం చేయాలి అంటే, ఉచితాలు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు, కానీ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం దేశంలో ఉన్న తరుణంలో ఏం చేయాలి అనే అంశంపైనే ఐ న్యూస్ చర్చిస్తోంది. పార్థసారథి గారు, మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వాల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, పార్టీల్లోనూ మార్పు రావాలి. మీడియా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలనేటువంటి తప్ప వేరే మార్గం లేదు. లేదా కోర్టులు కూడా సూచనలు ఇవ్వగలుగుతాయి. అదే ప్రైవేట్ బిల్ వేస్తే వస్తుంది. సో ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడీ గారు బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మీకెందుకు సబ్సిడీ అన్నప్పుడు దాదాపుగా నాకు తెలిసినంత వరకు 3 కోట్ల మంది దాన్ని త్యజించారు. లైక్ దట్. అది ఈరోజు ఎవరు చెప్తారనేటువంటిది వేరే విషయం. పార్టీల్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసామంటే అంతకన్నా అమాయకత్వం ఏది ఉండదు అని చెప్పేసి చెప్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఒక పార్టీ ఇవ్వకుండా ఉంటే, ఎక్కడ చట్టంలోనే పార్టీలు ఎవరు కానీ ఇవ్వడానికి వీల్లేదు అని అంటే ఇవ్వడు. అలా కాకుండా ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు, దానికి సంబంధించి ఏమొస్తుందో తెలియదు. అది ఇంతకుముందే కూడా నేను అదే విషయం చెప్పిన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నది ఏంటంటే, ముద్రా యోజన కింద 57.79 కోట్ల మందికి ఇప్పటిదాకా 2015 నుంచి మనం అవకాశం కల్పించాం. అంటే చాలామంది ఇంతకుముందు కూడా ఒక సోదరుడు 2 కోట్ల ఉద్యోగాలు ఏంటని, ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 × 24 కోట్లు అంటే ఇప్పుడు మేము 57.79 అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళు నేరేటివ్ చెప్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ఉపాధి అనేటువంటి ఒక విషయమే. అట్లాగే ఈ దేశంలో రైతుకు సంబంధించి మనం మాట్లాడాం. రైతు చట్టాల్లో ఎంత చక్కటి చట్టాలు వచ్చినాయి, దాన్ని కుట్రపూరితంగా. అయితే ఇక్కడ దేశంలో ఏముందంటే, చెడ్డవాళ్ళు ఓపెన్గా బయటికి రాగలుగుతారు, మంచివాళ్ళు సంబంధం లేకుండా నా అంతకు నాకెందుకులే అనేటువంటి ఒక పద్ధతిలో ఉంటారు. అదే మనం దేశానికి ఒక రకంగా వాళ్ళు తెలియకుండా చేస్తున్న ద్రోహం అనేటువంటి ఒక పదాన్ని నేను వాడతాను. ఎంత మంచి చట్టాలు అవి. ఆ చట్టాల్లో రైతు నష్టపోయేది ఉండదు. పెట్టుబడిదారుడు ఎవడైనా సరే వాడు నష్టపోయేది ఉంటుంది, కానీ రైతు నష్టపోయేది ఉండదు. అటువంటిది చేసుకున్నారు. అలాగే మనకు ఆదిలాబాద్ నుంచి ప్రజలు మాట్లాడుతున్నారు, స్పందిస్తూ ఉన్నారు. వారి స్పందన ఏంటో కూడా చూద్దాం. అధికారంలోకి రావడానికి ఇస్తున్నటువంటి హామీలను ప్రజలను పూర్తిగా సోమరిపోతులు చేస్తున్నాయా? ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా, లేదనుకుంటే దారులకు అంది వారు అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితులు ఇటు తెలంగాణలో ఉన్నాయా? కొంతమంది నేతలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు సార్? ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కొత్త పథకాలను పెడతా ఉన్నారు, ప్రజల మనసును గెలుచుకుంటున్నారు, ఇటు అధికారంలోకి వస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలతో అయితే పూర్తిగా రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. నిజమైన లబ్ధిదారులకైతే పథకాలు అందిన పరిస్థితులు అయితే లేవు. ఏం కోరుతా ఉన్నారు? ఎటువంటి పథకాలు పెడితే ప్రజలకు వినియోగపడతాయని మీరు అనుకుంటా ఉన్నారు? అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి, ప్రజలను ఓటర్లను మభ్యపెట్టడానికి కొత్త కొత్త స్కీములని, కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. అది ఓకే. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మీరన్నట్టు కొంత ప్రజలు కూడా సోమరిపోతులు కావడానికి అవకాశం ఉంది.
ఈ పథకాల ద్వారా. కొన్ని పథకాలు ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఏం చేశారంటే దళిత బంధు అనేది పెట్టారు. ఆ దళిత బంధు ద్వారా అది అసలైన లబ్ధిదారులకు అందలేదు. వీళ్ళకు లీడర్లకు అయితే ఎవరి దగ్గర ఉంటారో, ఎవరైతే రోజు ఎంబడి తిరుగుతారో, తర్వాత ఇవి కార్పొరేషన్ స్కీమ్లో ఉంటాయి కదా, అవి కూడా సబ్సిడీ లోన్స్ ఎస్సీ కానీ బీసీలవి కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ బీసీ కార్పొరేషన్ 50 లక్షల రూపాయలు తీసుకుంటే 50,000 కట్టడం ఉంటుంది. అవి కూడా ఈ లోకల్లో ఉన్న లీడర్లకు ఎవరైతే దగ్గర ఉంటారో వారికే వచ్చినాయి. మామూలుగా చిన్న చితక పని చేసుకొని బతికే వాళ్ళకు ఇవి ఇస్తలేరు. వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు, ఉన్నవారికే వస్తున్నాయి. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా ఏమవుతున్నాయంటే చాలా వరకు ఉన్నవారికే పోతున్నాయి. ఉన్నవారే ఇందిరా మిల్లు కట్టుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అనేది చాలా వరకు సోమరబోధులను చేస్తున్నాయి, కొంతమంది ఉన్నవారికే అది చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేసేది ఏంటంటే విద్యా వైద్యం అనేది ఒక్కటి ప్రజలకు అందించాలి. విద్యా వైద్యం అందిస్తే మిగతాది ఏది ఇవ్వకున్నా కానీ ప్రజలకు అవసరం లేదు. వాళ్ళు కష్టం చేసుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని లేని వారికి కంపల్సరీ విద్యా వైద్యం అనేది అమలు చేయాలని మా కోరిక. ఈరోజు సంక్షేమ పథకాల పరిస్థితి ఎట్లుందంటే కంప్లీట్గా ఓట్ బ్యాంక్ రాజకీయాలు. అంటే ఎవరు ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైతాయో వాడికి అర్హత ఉన్నదా లేదా అనేది తర్వాత, ఎంతమంది నేను ఇస్తున్నా అంత ఓట్ బ్యాంక్ నాకు వస్తుంది. రేపు ఈ ఎలక్షన్ గెలవడం కాదు, నెక్స్ట్ ఎలక్షన్, రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా నేను ఇన్ని పైసలు, ఒకప్పుడు ఎలక్షన్ల టైంలో పైసలు పంచేది, కానీ ఇప్పుడు వివిధ సంక్షేమ పథకాల పేరు మీద పైసలు పంచుతున్నారు. పంచి రేపు జరిగే ఎలక్షన్లకు ఓటు బ్యాంక్గా మార్చుకునేటువంటి ప్రయత్నం మొదటి నుంచి అధికారికంగా లీగల్గా అధికారులను పెట్టి మరి పైసలు పంచే కార్యక్రమాన్ని వాళ్ళ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఎందుకు అంటున్నా ఎట్లా అంటే సంక్షేమ పథకాలు అనేటివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు నుంచి కూడా చెప్పినటువంటి విధానాలు, ఈ పెద్ద మనుషులు చాలా మంది పార్లమెంట్లో చర్చలు కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా సంక్షేమ పథకాలు అనేవి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఈ సమాజంలో ఉన్నత వర్గాన్ని అందుకోవడానికి, వాళ్ళకు చేయూతనివ్వడానికి, వారు ఒక మంచి జీవన సరళితో బ్రతకడానికి, వాళ్ళు 3 పూటలు తిండి తినడానికి వాళ్ళకు ఆసరాగా ఉండాల్సినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు. కానీ ఇవాళ సంక్షేమ పథకాలు అలా లేవు. ఇవాళ నిన్న ఒక కోర్టు సీజే కూడా మాట్లాడినరు, ఐఫోన్లు పట్టుకొని కార్లలో వచ్చి బియ్యం పట్టుకుపోతున్నారు. వాడికి రేషన్ బియ్యం అవసరమా? అంటే సంక్షేమ పథకాలు ఎటువైపు పోతున్నాయి? ఇది రేపటి డెమోక్రసీని ఆపాస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ఇది పెను ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నిటిని చెక్ పెట్టాలంటే పాలకులు మారాలి. ఈ ఖజానా ఏదైతే ఉందో, నువ్వు ఖర్చు పెడుతున్నటువంటి సంక్షేమ పథకాల పేరు మీద ప్రజలకు దోచిపెడుతున్నావు. కొంతమంది అర్హత లేని వాళ్ళకి దోచిపెడుతున్నారు, అర్హత ఉన్న వాళ్ళకి తప్పలేదు. అర్హత లేని వాళ్ళకి దోచిపెడుతున్నటువంటి ఈ పైసలు ఇవి కూడా ప్రజలు తమ ట్యాక్స్ల రూపంగా కడుతున్నటువంటి సొమ్ము. అది దానికి కేవలం కేర్ టేకర్గా ఉండాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులది, ముఖ్యమంత్రిది, ఆర్థిక మంత్రిది. వీళ్ళు దాన్ని జవాబుదారీగా, బాధ్యతగా ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి అకౌంటబిలిటీ తోటి ఖర్చు పెడితేనే ఈ సంక్షేమ ఫలితాలకు ఏమైనా అర్థం ఉంటుంది. లేదు మేము ఓటు బ్యాంక్ మేము ఇట్లనే ఇస్తాం, మా ఇష్టం వచ్చినట్టు ఇస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతే ప్రజలు అల్లకల్లోలం అవుతారు. ఆర్థిక ఇబ్బందులతోటి ప్రజలు కొట్టుగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో పూర్తిగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, అప్పులతోటే నెట్టుకొస్తున్న పరిస్థితులు ఉంది. ఎటువంటి పథకాలు తీసివేసి ఎటువంటి పథకాలను పూర్తిగా బీద వర్గాలకు అందే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటుంటారు? ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఈ ఆర్టీసీలో ఎక్కువ మంది ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళే ఆర్టీసీలో ప్రయాణం చేస్తారు. లేకపోతే వాళ్ళు వేరే బీద వాళ్ళు చాలా ప్రయాణం చేసేటటువంటి అవకాశం లేదు. ఏం చేయాలంటే ఈ ఉద్యోగం చేస్తున్నారా వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళ డాటా సేకరించి పూర్తిగా ఉద్యోగం చేసే వాళ్ళకు వాళ్ళకి కట్ చేసేయాలి. వీళ్ళకు గరీబులు ఉన్నటువంటి రేషన్ కార్డును దేన్నో ఆధార్ కార్డును బేస్గా చేసుకొని వాళ్ళకు వేరే ఈ కార్డు ఇచ్చినట్టయితే మనకు బస్సులో దాన్ని చూసి ఎక్కుతారు. ఆ విధంగా కాకుండా ఉద్యోగస్తులు ఎంతోమంది పోవడం మూలంగా ప్రజాధనం వృధా అయిపోతుంది. అవన్నీ పరిశీలించి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో దాని మీద కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ పరిశీలించి ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వెంట సమస్యలు ప్రభుత్వానికి చేరవేసి వీళ్ళు ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తానంది అనేది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
ఇది ఇటు నాయకుల దగ్గర నుంచి కానీ జిల్లా వాసుల నుంచి అయితే ఒకటే ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది. పార్టీలు అధికారం రావడానికి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామంటుంది. పూర్తిగా ఆ సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు కాకుండా మిగతా వారికి చేరడంతో అయితే రాష్ట్ర ఖజానా కూడా పూర్తిగా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానాకు జవాబుదారీగా ఉండాల్సిన పార్టీలన్నీ కూడా రాష్ట్ర ఖజానాను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్లనే పూర్తిగా రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అన్నీ తీసివేసి ఇటు బిలో పావర్టీ లైన్లో ఉన్నవారు కానీ ఎవరైనా కూడా విద్యా వైద్యం అయితే ఖచ్చితంగా కావాలనుకుంటారు. రాష్ట్రంలో ఆ రెండు మాత్రం మెరుగుపరిస్తే కూడా మిగతా సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు, కాదు అంటూ కూడా వారైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. రైట్ మేడం, చూస్తున్నాం ప్రజలందరూ కూడా విద్య వైద్యం చాలు